దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు కయ్యను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు. అందుకు కయ్యను కోపపడి ముఖం చిన్నబుచ్చుకున్నాడు. దేవుడు కయ్యనుతో అంటున్నాడు, నువ్వెందుకు కోపపడుతున్నావు? నీవెందుకు ముఖం చిన్నబుచ్చుకుంటున్నావు? సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుంటావు కదా. నువ్వు చేసింది మంచిది కాదు, నువ్వెందుకు దానికి కోపపడడం, నువ్వెందుకు ఆ విషయంలో తలదించుకోవడం అని దేవుడు కయ్యను అడిగాడు. అసలు దేవుడు ఎందుకు కయ్యను యొక్క అర్పణను అంగీకరించలేదు? హెబ్రీలకు పత్రిక రాస్తూ భక్తుడు 11వ అధ్యాయం 4వ వచనంలో హేబేలు కయ్యను కంటే విశ్వాసమును బట్టి మరి శ్రేష్టమైన అర్పణ అర్పించాడు అని రాయబడింది. కయ్యను విశ్వాసము సంపూర్ణంగా కలిగి లేకుండా నామకార్థంగా దేవుని యొద్దకు అర్పణను తీసుకొచ్చాడు. అదే హెబ్రీలకు పత్రిక రాస్తూ 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. కయ్యను తన జీవితంలో దేవుడు కోరుకున్న విధానంలో నడవక, దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరగక, దేవుని యొక్క ఆలోచనను తెలుసుకోక, తనకు తోచిన రీతిలో నడుస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ నామకార్థంగా తేవాలి కదా అర్పణ, ఇవ్వాలి కదా అనే అర్పణ తీసుకొచ్చి ఇచ్చాడు. దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం లేకుండా జీవిస్తూ ఆ అర్పణ తీసుకురావటం వలన దేవుడు ఆ కయ్యను అర్పణను అంగీకరించలేదు. ఈరోజు చాలామంది దేవుడు కోరుకున్నటువంటి విధానాల్లో జీవించకుండా, దేవుడు చెప్పిన మాటల చొప్పున నడవకుండా, దేవుడు ఆశించినటువంటి జీవిత శైలిని కలిగి లేకుండా, మేము ఎందుకు ఆశీర్వదింపట్లేదు, మేము అనుకున్న స్థితికి దేవుడు మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళట్లేదు, మేము ఇంకా కిందనే ఉండిపోవడానికి కారణం ఏమిటి? మేము చాలా దేవుని కోసం చేసామే, ప్రతి వారం కానుకలు ఇస్తున్నాం, ప్రతి నెల దశంభాగాలు ఇస్తున్నాం, కృతజ్ఞత, ప్రతిష్ఠిత, ప్రథమ ఫలాలను చెల్లిస్తున్నాం, అయినా మా పరిస్థితి దిగజారిపోయే ఉందే, క్రిందనే ఉండిపోయిందే, మేము అనుకున్న స్థితికి చేరుకోలేకపోయాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదని దేవుని మీద అలిగే పరిస్థితి, దేవుని మీద విసుగు చెందే పరిస్థితి చాలామందిలో కనిపిస్తుంది. ఇందులో సేవకులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. అయితే ఇవన్నీ చేయటం వలన మనం ఆశీర్వదింపబడతామని ఆలోచించటం, ఆశపడటం అమాయకత్వం, భ్రమ అని నేను చెప్తున్నాను. నీవు దేవుడు నీలో కోరుకున్న మార్పులన్నిటికీ అవకాశాన్ని కల్పించినప్పుడు, దేవుడు చెప్పిన విధానాల్లో నీ జీవితాన్ని నువ్వు కొనసాగించినప్పుడు, దేవుడు ఆశించినట్టుగా నీవు నీ ప్రవర్తనను మలుచుకున్నప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, నీ అర్పణను అంగీకరిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు కోరిన స్థితిలో నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెడతాడు. ఆయన కోరుకున్న విధానాల్లో జీవిస్తే ఆయన ఆశీర్వదిస్తాడు. కానీ ఆయన కోరుకున్న విధానంలో జీవించకుండా, నేనేదో 4 రూపాయలు ఇచ్చాను, సువార్త 4 వెళ్తారంటే సాయం చేశాను, నేను ఆశీర్వదింపబడిపోవాలి అని ఆలోచిస్తే అది అమాయకత్వం, అది నీ భ్రమ మాత్రమే. ఆశీర్వదింపబడవు. నీలో దేవుడు కోరుకున్నటువంటి ప్రతి విధమైన ఆలోచనని, నీలో దేవుడు కోరుకున్నటువంటి ప్రతి విధమైనటువంటి విధానాన్ని నీవు నీ జీవితానికి అన్వయించుకుంటూ జీవించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, పరలోక పౌరునిగా నీకు అవకాశాన్ని కల్పిస్తాడు.